రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో చేరి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. ప్రియులరా, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ప్రభు మనల్ని ప్రేమించి గడిచిన జూన్ మాసం అంతా కాపాడి జూలై నెలలో మొదటి పరిశుద్ధ దినానికి మనల్ని నడిపించిన దేవునికి మనం ఏమీ చీరుడం తీర్చలే. నిండు హృదయంతో మరొకసారి అందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనం వాక్య భాగంలోకి వెళదాం. మనకు సమయం చాలా తక్కువ ఉండడం వల్ల మనం తీసుకున్న ఆ చిన్న భాగాన్ని కూడా పూర్తి చేయలేకపోతున్నాం. ఆదివారపు సమయం బాగా తక్కువ ఉంటుంది. అందువల్ల వాక్యాన్ని వినడానికి మీ మనస్సును సిద్ధపరచుకోవడం చాలా అవసరం. ఖచ్చితంగా మీరు దేవుని సన్నిధిలో ఉండేటప్పుడు మీ దగ్గర పెన్ను ఉండడం, మీ దగ్గర నోట్స్ ఉండడం కూడా చాలా అవసరం. మీ ఆత్మీయ జీవితం వాక్యాన్ని నెమరు వేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. రాసే జ్ఞానం నీకు లేకపోతే నేనేం చేయలేను. చదివే జ్ఞానం నీకు లేకపోతే నేనేం చేయలేను. చదువుండి రాయకుండా, చదవగలిగి కూడా చదవకుండా ఉండడం మాత్రం, రాయగలిగి ఉండి రాయకుండా చదవకుండా ఉంటే అది చాలా పెద్ద పొరపాటు. మన హృదయాల్లో పనిచేయాలంటే చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్పే మాట ఏంటంటే, 10 సార్లు చదివిన దానికంటే కూడా ఒకసారి రాసింది ప్రభావితంగా పనిచేస్తుందని. 10 సార్లు చదివి ఒకసారి రాయడం సమానం. అంటే 10 సార్లు నువ్వు చదివిన రాస్తే వచ్చే అంత జ్ఞానం, జ్ఞాపక శక్తి చదవడం వల్ల రాదు. కనుక వాక్యం రాయగలిగిన వాళ్ళు రాసుకోండి, వినగలిగిన వాళ్ళు జాగ్రత్తగా వినండి. చదువు లేదా, రాయడానికి కూడా లేదా, జాగ్రత్తగా వినండి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఏ చెవి గలవాడు? మనుషులందరికీ చెవులుంటాయి కానీ ఆత్మ చెవులుండవు. ఆత్మ చెవి గలవాడు సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అన్నాడు. దేవుని వాక్యం విని దాన్ని గ్రహించాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. దాని కొరకు దేవుని సన్నిధిలో మనం అభ్యర్థించాలి. దేవుని మందిరానికి రాకముందే నీకు ఆ సిద్ధపాటు అవసరం. ప్రభువా, నీ సన్నిధానానికి వెళుతున్నాను, నాతో మాట్లాడు, ఏ విధంగానైనా నాతో మాట్లాడు, నన్ను బలపరచు, నన్ను క్రమపరచు, నన్ను సిద్ధపరచు అని నువ్వు కోరుకుంటే దాన్ని బట్టి దేవుడు నడిపిస్తాడు. అనాలోచితంగా మందిరానికి వచ్చి పోయేటప్పుడు దేవుడు ఏం మాట్లాడలేడు నీతో. దేవుని స్వరాన్ని నువ్వు వినలేవు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు రావడమే అనాలోచితంగా వచ్చావు గనక. ఒక దృక్పథంతో, ఆశయంతో, మంచి ఉద్దేశంతో నువ్వు అడుగులు వేస్తూ మందిరానికి వచ్చినప్పుడు నీ ఆశను చూసి దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచను అని రాయబడింది. స్తోత్రం చెప్పండి, గంభీరంగా స్తోత్రం చెప్పండి. మనం వాక్య ధ్యానంలోకి వెళదాం. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు 133వ కీర్తనలో 3 వచనాలు ఉన్నాయి. కానీ చాలా ఆశీర్వాదకరమైన కీర్తన ఈ కీర్తన. ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఉంచిన దేవుడు ఉంచిన కీర్తన ఈ కీర్తన. ఈ కీర్తనలో ప్రారంభమే ఎవరు కనబడతారంటే సహోదరులు కనబడతారు. నా వైపు చూడండి. సహోదరులు వేరు, అన్నదమ్ములు వేరు. అన్నదమ్ముళ్ళు అంటే రక్త సంబంధికులు, సహోదరులు అంటే ఆత్మ సంబంధులు. స్తోత్రం చెప్పండి. సహోదరులు అనే పదం ఎక్కువగా ఉపయోగించబడింది ఎవరి కోసం అంటే ఆత్మ సంబంధులైన వారి కోసం.
దేవుని పిల్లలు సహోదరులు, సహోదరీలు. లోకంలో ఉన్న బాంధవ్యం, రక్త సంబంధం అన్నదమ్ములకు పోల్చబడింది. మీరు గమనించాలి, మీరు ఈ లోకంలో గురువు అని ఎవరికి పేరు పెట్టద్దు. ఒక్కడే మీ గురువు, ఆయనే పరలోకంలో ఉన్నాడు అని చెప్పాడు మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు. చాలామంది గురువులు అని పిలిపించుకుంటారు, కానీ వాక్యం చెప్తుంది గురువు ఒక్కడే, ఆయన దేవుడు మాత్రమే. తండ్రి అని పేరు పెట్టద్దు. మీకంటే ఈ లోకంలో అందరికంటే గొప్పవాడు, అందరికీ తండ్రి ఆయన ఒక్కడే అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఆయనే గురువు, ఆయనే తండ్రి. మరి మనమెవరివి మరి? బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాటలు చూడాలి. వాక్యాన్ని బట్టి, వచనాన్ని బట్టి వాక్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 23వ అధ్యాయంలో 7వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. సొంత వీధులలో వందనములు మనుషుల చేత బోధకులని పిలువబడుట కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు అనండి. మీరందరూ మనం ఏమై ఉన్నామని చెప్తున్నాడు దేవుడు. సహోదరులు అనే పదం ఆత్మ సంబంధమైన పిల్లల కొరకు వాడబడింది. మీ సహోదరులు మీకు వందనాలు చెప్తున్నాడని పౌలు గారు పదే పదే పలుకుతూ ఉంటాడు. ఆత్మ సంబంధమైన బంధం సహోదరత్వం. సహోదరములో అంటే ఒకే కడుపు నుంచి వచ్చిన వాళ్ళని సహోదరులు అనే దానికంటే కూడా అన్నదమ్ములు అనే దానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అన్నమాట. ఉద్దేశం లేకపోతే ఆ పదాల యొక్క భావం ఒకటైనా అంతరార్థం మాత్రం వేరు. చెప్పండి, ఆ పదాల భావం ఒకటే అయినా అంతరార్థం మాత్రం వేరు. సహోదరులు అంటే ఆత్మ సంబంధమైన పిల్లలు. వాక్యం చెప్తుంది మీరు బోధకులు అని ఎవరికి పేరు పెట్టద్దు, మీరు తండ్రి అని ఎవరికి పేరు పెట్టద్దు, మీరు గురువు అని పిలువబడాలనుకోవద్దు. ఒక్కడే మీ గురువు, ఆయన క్రీస్తు. మీ అందరికీ బోధకుడు ఒక్కడే, ఆయన మన ప్రభువు. మీ అందరికీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకంలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు ఏమై ఉన్నారంటున్నాడు ప్రభువారు? మీరు సహోదరులు. వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుని పిల్లలు సహోదరులు, సహోదరీలు. ఈ సహోదరులు అనే ఈ పదాన్ని మీరు చూసిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలని దేవుని ఉద్దేశమో ఈ మొదటి లైన్లోనే మీకు అర్థమవుతుంది. 133వ కీర్తన 133వ కీర్తన మొదటి వచనంలో మొదటి లైన్, మొదటి వరుస, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అనండి. సహోదరులు ఎవరు దేవుని పిల్లలని ఎంచబడ్డారో, ఎవరు ఆత్మ సంబంధాలని ఎంచబడ్డారో వారి మధ్య ఏముండాలంటే ఐక్యత ఉండాలి. అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉండడం కూడా ఆశీర్వాదమే. ఆశీర్వాదం కాదు, మేలే. అక్కడ ఎంత మేలు అన్నాడు, కానీ తర్వాత చెప్పబడిన ఆశీర్వాదం, శాశ్వత జీవం అన్నదమ్ముల మధ్య ఉండే ఐక్యత వలన రావు. అన్నదమ్ముళ్ళు ఐక్యతగా ఉంటే మేలే, అదొక్కటి మాత్రమే వర్తిస్తుంది ఈ కీర్తనలో అన్నదమ్ములకు. కానీ సహోదరులకు మాత్రం నిత్య జీవం అంటే శాశ్వత జీవం ఉంది, అంతేకాకుండా ఆశీర్వాదం కూడా ఉంది. స్తోత్రం చెప్పండి. మీరు జాగ్రత్తగా ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. శరీర సంబంధమైన అన్నదమ్ముళ్ళు, ఆత్మ సంబంధమైన సహోదరత్వం ఒకటి కాదు. నువ్వు 100 మందిని లోకంలో అన్యజనులుగా ఉన్న వాళ్ళని భోగేసినా, వాళ్ళల్లో ఒకవేళ ఐక్యతను తీసుకొచ్చినా వాళ్ళ ఐక్యత ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు. ఆ ఐక్యత వల్ల మేలేమో కానీ ఆ ఐక్యతలో మాత్రం ఆశీర్వాదం లేదు. కొన్ని సందర్భాల్లో ఐక్యంగా ఉంటారు, కొన్ని సందర్భాల్లో అనైక్యంగా ఉంటారు. లౌకికంగా
లోక సంబంధులు, లోక సంబంధమైన రక్త సంబంధులైన అన్నదమ్ములు. కానీ ఆత్మ సంబంధులైన సహోదరత్వం అలాంటిదిగా ఉండకూడదు. వాళ్ళ ఐక్యతగా ఉంటే వాక్యం చెప్తుందంటే ఎంత మేలు. మాకు మేలు కావాలి అని మీరు ఆశపడితే వాక్యం ద్వారా నేను చెప్పేటువంటి మంచి మాట ఏంటంటే ఐక్యంగా ఉండడం నేర్చుకో. ఐక్యతలో మేలుంది, ఐక్యతలో ఆశీర్వాదం ఉంది, ఐక్యతలో శాశ్వత జీవం అంటే నిత్య జీవం ఉంది. ఈ మూడు ఈ కీర్తనలో మనకు కనబడతాయి. అర్థం కాకుండా ఉండే మరో 3 విషయాలు ఉన్నాయి. వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి. ప్రశ్నార్థకం, ఎంత మేలు. ప్రశ్నార్థకం కాదు, ఆశ్చర్యార్థకం కదా. సహజంగా తెలుగు అక్షరాలు మనం చదివేటప్పుడు కామా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్కు, తర్వాత ఆశ్చర్యార్థకం. ఈ 4 విషయాలు మీరు చూసి చదవాలి చదివేటప్పుడు, లేకపోతే ఆ మ్యాటర్ మీకు అర్థం కాదు. ఇక్కడ ఆశ్చర్యార్థకం ఒక చిన్న గీత పెట్టి కింద చుక్క పెట్టం చూసారా, ఆశ్చర్యార్థకం. దేవుని పిల్లలు, ఆత్మ సంబంధులు, ఆత్మ సంబంధమైన సహోదరత్వం ఎలా ఉండాలని ప్రభు కోరుకున్నాడంటే ఐక్యంగా ఉండాలని. ఐక్యంగా ఉండి చేసే పనులు దేవుడు అంగీకరిస్తాడు. ప్రభు చెప్పిన మాట మీకు గుర్తుందా? ఎక్కడ 2-3 కూడిన నామంలో ఏకీభవిస్తారో వారితో నేనుంటానన్నాడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. బాబు ఇక్కడే ఉన్నారా? గంభీరంగా స్తోత్రం చెప్పండి. ఎక్కడుంటాడు ప్రభు? ఎక్కడ 2-3 ఏకీభవించే వాళ్ళు అంటే అర్థం ఏంటి? ఐక్యపడేవాళ్ళు, ఒకే విధంగా సహవాసం చేసేవాళ్ళు. ఏక మనసు అంటారే, అది ఐక్యత దేవుని పిల్లల మధ్య చాలా అవసరం. అది నీకు మేలు. మేలు పొందాలి అంటే ఐక్యంగా ఉండాలి, లోకంతో లోకస్తులతో కాదు. ఎప్పటికైనా మేలని నువ్వు అనుకున్నా కూడా లోకంలో ఉన్న ఐక్యత, లోకంలో ఉండే అన్నదమ్ముల ఐక్యత కొంతవరకే, కానీ మేలే కానీ కొంతవరకు. ఆ తర్వాత వచ్చే ఆశీర్వాదం కానీ శాశ్వత జీవం కానీ లోకం యొక్క బంధుత్వంలో, లోకం యొక్క అన్నదమ్ముల మధ్య ఉండదు. అవి కలగవు. కానీ సహోదరులు ఐక్యంగా ఉంటే మాత్రం మేలు కలుగుతుంది, శాశ్వత జీవం వస్తుంది, ఆశీర్వాదం కూడా వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, గంభీరంగా చెప్పాలి. అవును, ఆత్మ సంబంధమైన ఐక్యతను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఆత్మ సంబంధమైన ఐక్యత కలిగి ఉండడానికి ఎప్పుడు కోరుకోవాలి. ఐక్యతే మహాబలం అన్నారు. చిన్నప్పుడు మీరు ఎప్పుడన్నా చదివారు అది? ఐక్యమత్యమే మహాబలం. ఒకసారి పక్షులన్నీ ఆ వలలో వెళ్ళి పడతాయి. ఆ బోయేవాడు నూకలు చల్లి వల వేసిన సంగతి అర్థం కాక ఆ పైన తిరుగుతున్న పావురాళ్ళన్నిటికీ కనబడుతున్న ఆహారం చూసి వెళ్దామని తిందామని ఆశపడితే వాటిల్లో ఉన్న ఒక వృద్ధ పావురం చెప్తుంది, వద్దు, అక్కడ ఎరుకవాడు బోయేవాడు వల వేశాడు, వెళితే మనం అంతా చిక్కబడతామంటే కొన్ని అదని కొన్ని ఇది అన్నాయి. ఊరుకోరు కదా, అందరూ ఒక రకంగా ఉండరు కదా. ముసలోడు మాటలు ఎందుకు పట్టించుకుంటారని ఒక పావురం అందంట. ఏముంది? ముసలోడు, పనికి మాలిన ముసలోడు, ఆ ముసలిదాని మాట ఎందుకు వింటారు? ఆహారం కనపడుతుంది, మీకేమన్నా పిచ్చా? వెళ్ళి తిందామంటే ఈ పనికి మాలినోడు తినడో తిననీయుడు. అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అసలు ఈ ముసలోడు చెప్పే మనకెందుకైనా అక్కడ ఆహారం బాగా కనపడుతుంది, మనం వెళ్ళి వాళ్దాం తిందామంటే ఆ పెద్ద పావురం చెప్తుంది, వద్దు, అక్కడికి వెళ్తే అపాయం ఉంది, వాడు వెరుకువాడు చక్కగా వల వేసి కూర్చున్నాడు, ఆహారం కాదు అది, నీకు పెట్టిన ఎర అంటుంది. వాళ్ళల్లో
ఇంకొక పావురం అంటుందంట. అయినా ఈ ఒక్కసారే ఆగితే మాత్రం నష్టం వచ్చేదేముంది? పోయి ఒక్కసారి శుభ్రంగా తినేసి వద్దాం. ఈ ముసలోడి మాటలు ఎందుకు పట్టించుకోవాలంటే అందరు కలిసి చివరికి అట్ట చేసి ఇటు చేసి వెళ్ళాల్సిందే, తినాల్సిందే అని తీర్మానం చేసుకుని అంట. అందరూ ఆ పావురాళ్ళన్నీ కలిసి మోకమ్ముడుగా ముసలోడి మాట వినకుండా వెళ్ళి అక్కడ వాలేయి వాళ్ళటమే ఉచ్చులో పడ్డాయి, వాళ్ళలో పడ్డాయి. వాడికి ఎప్పుడైతే ఇవన్నీ వచ్చి వాళ్ళనియో బాగా పండగ చేసుకుంటున్నాడు. ఇంకేముంది, ఈరోజు నాకు పంట అన్నీ దొరికినాయి అని. అది నాకు తెలిసి చిత్రగ్రీవుడు అనుకుంటాను. అది ఆ పాఠం పేరు ఎంతమంది గుర్తుంది? చిత్రగ్రీవుడు అనుకుంటాను. అది ఆ పాఠంలో ఇది ఉంటుంది, ఆ ముసలి పావురం అనమాట. అది అన్నీ వెళ్ళి చిక్కుబడ్డ తర్వాత ఇప్పుడేం చేయాలి? వేటగాడు ఆ పెట్టిన ఆ వల పెట్టిన వాడు వచ్చేస్తున్నాడు దగ్గరికి. ఒక్కొక్క దాన్ని చంపి ఆ సంచిలో వేసుకుంటాడు. దగ్గరకు వస్తున్న కొలది ఇప్పుడు అన్నీ కలిసి మళ్ళీ ఆ ముసలోడిని అడిగిని, ఇప్పుడు ఏం చేద్దాం? మేము పొరపాటే చేసాం, ఇప్పుడు సలహా ఏంది ముసలోడా నువ్వు చెప్పు. ఈ ముసలోడికి కూడా తిక్కరేగా ఉంటుంది. నేను ఇప్పుడు చెప్తానా, ఇందాక నా మాట విన్నారా అని ఉంటాడు. కాదులే, నువ్వు పెద్దోడు కదా, ఏం చెప్తావో చెప్పంటే, ఏమి లేదు, నా మాటిని నేను రెక్కలాడిస్తాను, అందరు కలిసి రెక్కలాడించండి. మనమంతా ఒక్కసారిగా రెక్కలాడిస్తే, ఒక్కసారి ఉన్న పళ్ళంగా లెగిస్తే వాళ్ళతో కూడా పీక్కొచ్చేస్తుంది అని చెప్పాడట. ఐక్యంగా అన్నీ కలిసి బలంగా రెక్కలు ఆడించగానే ఆ వల నాటిన మేకులతో కూడా పీక్కొని వలతో సహా అవి ఆకాశానికి ఎగిరి పట్టుకుందాం అనుకునే సందర్భానికి స్తోత్రం చెప్పండి. సాతానుడు వల పన్ని దేవుని పిల్లల్ని పట్టుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది కథ. కానీ ఆత్మ సంబంధమైన పిల్లలకు ఉండే ఐక్యత దానికంటే గొప్ప కార్యాలు చేస్తుంది. స్తోత్రం చెప్పండి. ఐక్యంగా ఉండి ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటానన్నాడు, ఆ ప్రార్థన నేను వింటానన్నాడు. హల్లెలూయా. ఏం చెప్పాను నేను? ఐక్యంగా ఉండి ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటానన్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఆ ప్రార్థన నేను వింటాను అన్నాడు. ఐక్యంగా ఉండే చేసే ప్రార్థనల దగ్గర దేవుడు ఉంటాడు, ఆ ప్రార్థనలు దేవుడు వింటాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. కనుక ఐక్యత దేవుని పిల్లలకు అవసరం. ఐక్యతను కోరుకోవాలి, ఐక్యతను కొనసాగించడానికి ఇష్టపడాలి. కొంతమంది నాకు ఎవరితో పని లేదన్నట్టుగా ఉంటారు, ఎవరిని కలుపుకోరు, ఎవరిని కలవనివ్వరు. అలాంటిది దేవుని పిల్లలకు దూరం అగునుగాక. దేవుని పిల్లలకు ఐక్యత ఉంటేనే మేలు. వాక్యం చెప్తుంది ఎంత మేలు, అది ఎంత మేలు. తర్వాత రెండవది ఎంత మనోహరం. మనోహరం అనే పదం ఎందుకు వాడబడిందంటే అందం కంటే గొప్ప వర్ణన అది, సౌందర్యం కంటే గొప్ప వర్ణన అది. అంటే మనం వర్ణించడానికి చేతగాని దాన్ని ఏమంటారంటే మనోహరం అంటారు. నేను చెప్పింది అర్థమైందా? అందం అనేదానికంటే ఎక్కువైంది, సౌందర్యం అనేదానికంటే ఎక్కువైంది. అంటే అందం అంటే ఇంకా ఎక్కువ, సౌందర్యం అంటే ఇంకా ఎక్కువ, కానీ రెండిటికి మించింది ఏంటంటే మనోహరం. ఐక్యత అనేది ఎంతో అందమైంది కాదు, అందం కంటే కూడా ఎక్కువైంది. దాన్ని ఏమంటారంటే మనోహరం అంటారు. స్తోత్రం చెప్పండి. చూడ్డానికి అది ఎలా ఉంటుందంటే మనోహరంగా ఉంటుంది. కనుక విశ్వాస జీవితంలో ఐక్యత నీకుంటే ఆ అనుభూతి అందాన్ని మించి, సౌందర్యాన్ని మించిన మనోహరత్వం అందులో ఇమిడి ఉంటుంది. దేవుడు ఆ మనోహరత్వాన్ని సంఘంలో ఉన్న సహోదరులకు అనుగ్రహించునుగాక. ఆ మనోహరమైన దృశ్యం సంఘంలో కనబడాలి లోకానికి. దేవుడు సంఘాన్ని అలా చూడాలనుకుంటాడు, మనోహరంగా ఉండాలి. పావురంతో చెప్తాడు, ప్రియురాలతో చెప్తాడు తన ప్రియుడు, నీ ముఖం మనోహరం, నీ స్వరం
మధురం అనండి. నీ స్వరం మధురం. నీ ముఖం అందమైంది అనలేదు, నీ ముఖం సౌందర్యమైంది అనలేదు. వారండిటికి మించింది ఏంటంటే మనోహరమైంది. స్తోత్రం చెప్పండి. సంఘం దేవుని ఎదుట మనోహరమైందిగా ఉండాలి. సహోదరుల ఐక్యత మనోహరం అని వాక్యం చెప్తుంది. దేవుడు మనోహరమైన స్థితికి సంఘాన్ని, సంఘంలో ఉన్న మనలను దేవుడు నడిపించునుగాక. ఇప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంటుందని చెప్పాడో మీకు 2 మాటలు చెప్తాను. 2వ వచనం, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఇక్కడ అహరోను అంటే ప్రధాన యాజకుడు. అహరోను తల మీద పోయబడింది ఏంటంటే పరిమళ తైలం. చెప్పండి ఏంటది? పరిమళ తైలం అంటే మంచి వాసన వచ్చేటువంటి నూనె లేకపోతే తైలం. దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అభిషేక తైలం అంటారు. చెప్పండి, ఏ తైలం? అభిషేక తైలాన్ని ఒక్కొక్కరు దేనికి వాడకూడదు. అభిషేక తైలం దేవుని పిల్లలను అభిషేకించడానికి మాత్రమే వాడాలి. అది అహరోను తలపైన మాత్రమే పోయబడేది, ప్రధాన యాజకునికి పోయబడేది. లేవీలు ఆ పరిచర్య కొరకు నియమించబడటానికి పోయబడేది. అదంట తల మీద పోయబడి మెల్లగా గడ్డం మీదకి వచ్చి, గడ్డం మీద నుండి అంగీల అంచుల వరకు, అంటే అంగీ మీద నుండి కారి అది ఎక్కడి దాకా వచ్చిందంటే అంగీ యొక్క చివరి కొనల వరకు వచ్చిందంట. దీన్ని ఏమని చెప్పాలంటే ఆత్మ సంబంధమైన అభిషేకం. తల మొదలుకొని పాదాల వరకు నింపబడిన తైలాభిషేకం, ఆత్మ కుమ్మరింపు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మళ్ళా చెప్తాను. అపోస్తలుల కార్యాల్లో మీరు 2వ అధ్యాయంలోకి వెళ్తే సంఘం ఎక్కడ ఐక్యంగా ఉండి ప్రార్థన చేస్తూ ఉందో, సంఘం ఎక్కడ మేడగదిలో ఐక్యంగా ఉండి దేవుని కొరకు, దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉన్నారో అక్కడ దేవుని పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగించబడినట్టుగా వారి మీద వ్రాలినట్టు కనబడ్డది. మరి బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు దయచేసి వాక్యం చూడాలని, వాక్యం చదవాలని మీకు నేను ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి అపోస్తలుల కార్యముల గ్రంథం, ఇప్పుడు జరిగింది ఈ సంఘటన, 2వ అధ్యాయం చూడండి దయచేసి. 1వ వచనం, పెంతెకొస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఒకసారి చెప్పండి, అందరూ ఒక చోట ఎలా ఉన్నారట? ఒక చోట అనండి, ఒక చోట కూడి ఉన్నారు. అదే ఐక్యత అంటే. దానికి ముందుగా నేను 1వ అధ్యాయంలో 14వ వచనం, వీరందరూ అంటే వారికి ముందు కొంతమంది శిష్యుల పేర్లు చెప్పబడ్డాయి. 13వ వచనంలో యేసుక్రీస్తు వారు మీరు వాగ్దానం కొరకు కనిపెట్టండి అంటే వారు యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత మేడగదిలోనికి ఎక్కారు. 13, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమై, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జలోతే అనబడిన సీమోను కుమారుడగు యోదా అనువారు. వీరందరూ 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఏ మనసుతో? ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరు మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ఐక్యంగా ఏక మనసుతో ప్రార్థన చేస్తుండగా ఏం జరిగిందంటే, ఇప్పుడు 2వ అధ్యాయంలోకి రండి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రోలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడేది. వీళ్ళు ఆత్మ సంబంధమైన అభిషేకాన్ని పొందారు. అదే అక్కడ
అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలం. అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలం అలాగ క్రమంగా గడ్డం మీదకి వచ్చి, గడ్డం మీద నుంచి అంగీ మీదకి వచ్చి, అంగీ మీద నుంచి జారి కారి అది ఎక్కడ దాకా వచ్చిందంటే అంగీ యొక్క చివరి అంచుల వరకు వచ్చింది. ఆత్మాభిషేకంతో మనం నింపబడాలి. ఆత్మాభిషేకంతో దేవుడు నింపుతాడు తన పిల్లలను, లేకపోతే సంఘాన్ని. ఎప్పుడో తెలుసా? ఐక్యంగా సహవాసం, ఐక్యంగా ఏకీభవించే మనసు, ఐక్యంగా దేవుని సన్నిధిలో సహవాసం చేసే మనసు నీకున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ నింపుదలను నువ్వు చూడగలుగుతావు. దేవుడు ఆ అనుభవంలోకి నిన్ను నడిపించాలి అంటే సంఘంలో సహోదరుల మధ్య ఏముండాలంటే ఐక్యత ఉండాలి. పరమార్థంగా చెప్పాడు, అక్కడ డైరెక్ట్గా ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది, మేలు ఉంటుందని చెప్పాడు. కానీ పరమార్థంగా చెప్పబడింది ఏంటంటే, ఇదిగో ఆ అహరోను తల మీద పోయబడిన ఆ పరిమళ తైలం క్రమంగా అతని గడ్డం మీదకి వచ్చి, అతని అంగీల మీదకి వచ్చి, అతని అంగీల యొక్క అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం. పరిమళ తైలం అంటే మంచి వాసన. చెప్పండి, మంచి సువాసన, మంచి సాక్ష్యం. సంఘానికి మంచి సాక్ష్యం ఎప్పుడు వస్తుందంటే ఐక్యంగా ఉన్నప్పుడు. అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. సంఘానికి మంచి సాక్ష్యం ఎప్పుడు వస్తుంది? ఎవరికాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటే మంచి సాక్ష్యం వస్తుందా? వద్దామనుకున్న వాళ్ళు కూడా ఎవరు రాలేరు కూడా. ఎందుకంటే మన దగ్గర ఏమి లేదు, చెప్పలే, ఐక్యత లేదు, అదే సువాసనతో కూడిన సాక్ష్యం లేదు. అందుకే దేవుని పిల్లల మధ్య సంఘంలో సహోదరత్వంలో ఏముండాలంటే ఐక్యత ఉండాలి. అది మేలు తీసుకొస్తుంది. రెండవది అది మనోహరం. తర్వాత మూడవది ఏంటంటే అది అభిషేక తైలంతో సమానం. పరిశుద్ధాత్మ నింపుదలను చూపిస్తుంది. రండి మూడవ భాగాన్ని చదువుదాం. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి. 3వ వచనం, సియోను కొండల మీదికి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. అందరూ చూడండి, ఐక్యత ఎలా ఉంటుందంటే సియోను కొండల మీదికి దిగి వచ్చే మంచు. మంచు ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. మంచు తెలిసినోడు. మంచు ఉపయోగాలు చెప్పండి బాబు. ఇటు చూడండి, మంచు ఉపయోగాలు చెప్పండి. మంచు ఎందుకు ఉపయోగపడదు? మంచు ఎందుకు ఉపయోగపడుతుంది? అసలు మంచు ఉపయోగమా కాదా? ఏం ఉపయోగం? జలుబు పట్టిద్ది అంటున్నాడు ఆయన. మంచులో బయటికి రారు చాలామంది. ఉపయోగం అని ఏం ఉపయోగం? అర్థం కాల. బాగా ఉపయోగపడిద్ది అంటే ఏం ఉపయోగం? మంచు ఏం మేలు చేస్తుంది? మంచు లేకుండా పంటలు పండవు. చెప్పండి, మంచు లేకుండా పంటలు పండవు. పంట పండాలి అంటే అందుకే మంచు కాలంలో విత్తనాలు వేస్తారు. ఖచ్చితంగా మంచు కాలం వచ్చిన తర్వాత, అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ నెల నుండి డిసెంబర్ నెల వరకు మంచు కాలం. ఈ మంచు కాలంలో పంటలు విస్తారంగా పండుతాయి. పత్తి, మరి మనకు పండే పంటలు, మిరప, మరి ఫల సంబంధమైనవన్నీ కూడా, ఫల సంబంధమైన అన్నీ కూడా ఎప్పుడు ఫలిస్తాయంటే ఈ మంచు కాలంలో ఫలిస్తాయి. మంచు ఫలభరితమైన జీవితాన్ని చూపిస్తుంది. మంచు శుభసూచకం, మంచు దీవెన. స్తోత్రం చెప్పండి. ఏసావును శపించేటప్పుడు తండ్రి దీవించే దీవెనలో మాట్లాడుతూ, నీ తమ్ముడికి దీవెనలు ఇచ్చేశాను అని యాకోబును గురించి మాట్లాడుతా ఏసావును గురించి ఏం చెప్తాడంటే, నీ నేల ఆకాశపు మంచు లేక ఉంటుంది అన్నాడు. అంటే నీ నేల ఫలించదు, ఫలభరితంగా ఉండదు అని చెప్పాడు. అక్కడ ఆదికాండం వాక్య భాగాన్ని చదవడానికి జాగ్రత్తగా మీరు ఇష్టపడండి. ఆదికాండం. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని, వాక్యం చదవాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. రండి వాక్య భాగాన్ని చూడండి. ఆశీర్వాదం కొరకు దేవుని సన్నిధి, తండ్రి సన్నిధిలో నిలబడ్డటువంటి మరి ఏసావు తను చేసిన ఆలస్యాన్ని బట్టి, తన తృణీకార జీవితాన్ని బట్టి ఆశీర్వాదానికి ప్రతిగా శాపాన్ని పొందాడు.
ఆ శాపం ఎలా ఉంటుందంటే, తండ్రి పలికేటప్పుడు ఈ మాటలు పలికాడు, నీ నివాసం. దయచేసి 38 కూడా చదువుదాం. 39లో ఆ మాట ఉంది, ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా, నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా, తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసం భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. నీ నివాసం, నీ నేల ఆశీర్వాదం కాదు అని చెప్తున్నాడు. అంటే భూమి మీద మంచు పడకపోతే ఫలభరితం కాదు. కాబట్టి మంచు శుభసూచకం, మంచు ఆశీర్వచనం, మంచు దీవెనకు సాదృశ్యం. స్తోత్రం చెప్పండి. మంచును ఇంకొక రకంగా కూడా చెప్పాడు. ఎందుకంటే మానవ జీవితం అల్పమైందని, అది ఎలాంటిదంటే ఉదయకాలంలో అప్పుడప్పుడు కురిసి మళ్ళా అప్పుడప్పుడే ఎగిరిపోయేటువంటిది మంచు అన్నాడు. అందరు నా వైపు చూడాలి. మంచు ఎంత ఆశీర్వాదకరంగా చెప్పబడిందో అంతే తృణప్రాయంగా కూడా చెప్పబడింది. మంచు ఎంత చల్లదనాన్ని ఇస్తుంది చెప్పండి. మంచు ఏమిస్తుంది? చల్లదనాన్ని ఇస్తుంది. అది శుభసూచకంగా ఉంది, దీవెన వచనంగా కనబడుతుంది. ఏశావుతో మాట్లాడుతున్న తండ్రి అంటున్నాడు, నీ నివాసం భూసారం లేకుండా ఉంటుంది, పైనుండి ఆకాశపు మంచు లేకుండా ఉంటుంది అంటున్నాడు. ప్రియులారా గమనించాలి, ఆకాశపు మంచు జీవాన్నిచ్చేది, కానీ అది లేదు, నీ దగ్గరికి ఉండదు అని ఏశావుతో పలికినప్పుడు ఏశావు గుండె కొట్టుకొని ఇచ్చాడు, నా తండ్రి నన్ను కూడా దీవించు. ఎంత ఏడ్చినా ఏశావుకి దీవెన రాలేదు ప్రియులారా. కారణం ఏంటంటే ఎబ్రీ పత్రికలో చెప్పాడు, ఏశావు ఆ తరువాత అని. చెప్పండి, ఏశావు ఏ తరువాత? ఆశీర్వాదాలు తన సహోదరుడైన యాకోబు పట్టుకెళ్ళిన తర్వాత, యాకోబు దీవెనలు పొంది అతను బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆలస్యంగా వచ్చాడు. రావాల్సిన దానికంటే ముందు వచ్చాడు యాకోబు. అందరు నా వైపు చూడండి, రావాల్సిన దానికంటే ముందు వచ్చాడు. తండ్రి అడుగుతున్నాడు, యాకోబు ఏశావు అనుకొని, నైనా నువ్వు ఇప్పుడే కదా వెళ్ళావు, అంత తొందరగా నీకు ఎలా దొరికిందిరా అంటే, తండ్రితో ఏం చెప్తాడంటే, నీ దేవుడు దాన్ని నాకు ఎదురు పంపించాడు, నేను వేటకెళ్తుంటే వేటను నాకు ఎదురు పంపించాడని చెప్తాడు అక్కడ. అర్థమైందా? ఆశీర్వాదం కోసం, ఆశీర్వాదం పొందడం కోసం వేగిరపడ్డాడు అదిగో యాకోబు. మోసగాడని మనం అంటాం, కానీ వాస్తవంగా యాకోబు మోసం చేసినట్టుగా ఎక్కడ మనం చూడలేం. తల్లితో చెప్తాడు, నాన్న దగ్గరికి నేను వెళితే నాకు ఆశీర్వాదం రాదు, శాపమే వస్తుందని. అన్నతో చెప్తాడు, చిక్కుడుగాయల కూర దగ్గర, నా ఆహారం నీకు ఇస్తా, నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వాలని. అంగీకరించి మరీ పోగొట్టుకున్నాడు, తృణీకరించాడు. అంతేగాని మోసం చేశాడు అనే పదం వాడకూడదు ఎక్కడ కూడా. మరి పేరు పెట్టబడిందా? ఆ వ్యక్తిత్వంలో ఉన్న మోసత్వం కోసం పెనుయేలులో దేవుని సన్నిధిలో పోరాడాడు. ప్రభువా, పెనుగులాడాడు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించని. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆశీర్వదించు ప్రభువా. ఏశావుకి ఆశీర్వాదం దొరకలేదు. నేను మీ అందరికీ పిలుపునిస్తున్నాను, ఐక్యత ఉన్న దగ్గర ఆశీర్వాదం ఉంది. ఐక్యత ఉన్న దగ్గర శాశ్వత జీవం అంటే నిత్య జీవం ఉన్నాయి. కనుక మేలైన మనోహరమైన అభిషేక సంబంధమైన జీవితమైన, ఆశీర్వాదకరమైన జీవితమైన, ఫలభరితమైన జీవితమైన ఎక్కడున్నాయంటే ఐక్యతలో మాత్రమే ఉన్నాయి. ఐక్యత విశ్వాసంలో లేకపోతే నువ్వు ఎవరికి మనోహరంగా ఉండవు, నువ్వు మేలు పొందలేవు, శాశ్వత జీవాన్ని చూడలేవు, అంటే నిత్యత్వాన్ని చూడలేవు. అంత మాత్రమే కాదు, అక్కడ ఏ మాత్రం ఆశీర్వాదాన్ని చూడలేవు, నువ్వు ఏ మాత్రం ఆశీర్వాదం చూడలేవు. 133వ కీర్తన ఆ భాగాన్ని అందరూ చూడండి దయచేసి.
సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ రెండు ఐక్యతలో ఉన్నాయి. తర్వాత అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం, అంటే మంచి సువాసన, మంచి సాక్ష్యం. ప్రియులారా, ఈ అనుభవానికి మనం రావాలి. సంఘానికి మంచి సాక్ష్యం ఉండాలి. అంటే సంఘం అంటే ఏ ఒక్కరు కాదు, సంఘం అంటే అందరూ కలిసిన సమూహాన్ని సంఘం అంటారు. విశ్వాసులందరి కలయికను సంఘం అంటారు. ఆ సంఘంలో నువ్వున్నావు, నేనున్నాను. మనమంతా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఐక్యంగా. ఆ ఐక్యత మనలో ఉన్నప్పుడు మేలుని చూస్తాం, మనోహరత్వాన్ని చూస్తాం, అభిషేక సంబంధమైన ఆశీర్వాదాన్ని, నిత్య జీవాన్ని కూడా చూస్తాం. 3వ వచనం అందరూ చూడండి. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చెను. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉండాలని? ఎక్కడ ఐక్యత ఉంటే అక్కడ మేలు, మనోహరత్వం, అభిషేకం, వీటితో పాటు ఏం ఉండాలని దేవుడు సెలవిచ్చాడంటే ఆశీర్వాదం, అలాగే శాశ్వత జీవం, నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ అన్నమాట. దాన్నే నిత్యరాజ్యం అని కూడా చెప్పబడింది. ఈ ఐక్యత లోపం వల్ల ప్రియులారా నిత్య జీవాన్ని కోల్పోతావు నువ్వు. ఈ ఐక్యత లోపం వల్ల నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతావు. ఈ ఐక్యత లోపం వల్ల దేవుడు నీ ప్రార్థనను అంగీకరించలేడు, మేలు జరగదు నీకు. లోకంతో నువ్వు ఐక్యంగా ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, కొంతవరకు మేలే కానీ అక్కడ శాశ్వత జీవం లేదు. మేలే కానీ కొంత అక్కడ ఆశీర్వాదం కూడా లేదు. చెప్పండి, లోకపరమైన వాళ్ళతో ఐక్యంగా ఉండటం వలన మేలు అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కానీ దాన్ని మనం నేను అందరితో ఐక్యంగా ఉంటున్నానని చెప్పుకోవటం నీకు విశ్వాసిగా తగదు. విశ్వాసిగా నీకు తగదు. నీ హృదయం అలా ఉంది అంటే విశ్వాస జీవితంలో అసలు నువ్వు లేవని అర్థం అన్నమాట. జాగ్రత్తగా ఆలోచించండి. ఒక ఐక్యతలో నువ్వు ఉన్నప్పుడు, ఐక్యత కలిగిన జీవితం నీకున్నప్పుడు నువ్వు ఎలా కనబడతావు అంటే లోకానికి మనోహరంగా కనబడతావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితం పొందడం కోసం, మేలుకరమైన జీవితం పొందడం కోసం, అలాంటి నిత్యత్వపు జీవితం పొందడం కోసం మనలో ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఐక్యత. అనండి. ఒక తండ్రి ఓ పుల్లల కట్ట తీసుకొస్తాడు. ఆ పుల్లల కట్ట తీసుకొచ్చి 7 కుమారులు ఉంటారు. 7 కుమారులు ఉంటారు ఆ తండ్రికి. ఆ కుమారులకు తీసుకొచ్చి, అరే ఆ పుల్లల కట్ట ఇరవండి అని పెద్దవాడు మొదలుకొని చిన్నవాళ్ళు వరకు చెప్తాడు. తండ్రి అక్కడ కూర్చుంటారు కుర్చీ వేసుకొని. ఆ పుల్లల కట్ట తీసుకెళ్ళి ఇరవమంటే ఎవరు ఇరవలేకపోతారు కట్టగా ఉన్నప్పుడు. చెప్పండి, ఎలా ఉన్నప్పుడు? 7 కుమారుల్లో ఎవరు విరవలేకపోతారు. తర్వాత తండ్రి అంటాడు, ఆ పుల్లల కట్టోడు తీయండి, ఒక్కొక్కటి పెట్టండి అంటే సునాయాసంగా పుల్లలన్నిటిని ఏం చేస్తారంటే ఇరగదీసేస్తారు. అప్పుడు చెప్తాడు ఆ తండ్రి ఆ పిల్లలకి, మీరు కట్టగా ఐక్యంగా ఉంటే మిమ్మల్ని ఎవరు కదిలించలేరు, మిమ్మల్ని ఎవరు విరగదీయలేరు, ఎవరు మిమ్మల్ని విడదీయలేరు. ఐక్యత కానీ మీలో లోపించిందంటే ఒక్కొక్కరిని సునాయాసంగా ఏం చేయొచ్చు? విరిచేయచ్చు. ఈ భావం మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను మాత్రం, అంతే. గుర్తుపెట్టుకోండి. విశ్వాసుల్లో ఐక్యత లేకపోతే విరిచివేయబడతారు. విశ్వాసుల్లో ఐక్యత లేకపోతే పడగొట్టబడతారు శత్రువు చేత. కనుక విశ్వాసుల్లో ఐక్యత ఉండాలి. అది ఇక్కడ రాయబడింది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఆమేన్ చెప్పండి. ఎవరు ఐక్యత కలిగి నివసించుట? లోకంలో అన్నదమ్ముళ్ళకు కూడా ఐక్యత లేదు. ఒకవేళ ఉంటే మంచిదే, ఉన్న దగ్గర ఉంటే కానీ కొంతవరకు అది మేలు. చెప్పండి, ఉంటే కానీ కొంత అది ఐక్యంగా ఉంటే మేలు. ఉండదు, ఉంటే కానీ మేలు. కానీ దేవుని పిల్లల మధ్య, సహోదరుల మధ్య ఐక్యత ఉంటే ఏంటో తెలుసా? మేలు, మనోహరం, అభిషేకం, దాంతోపాటు ఏంటంటే ఆశీర్వాదం, శాశ్వత జీవం. హల్లెలూయా. ఆ భాగ్యాన్ని ఇవ్వడం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం కురూపి అయ్యాడు. సొగసైన స్వరూపమైన లేనివాడయ్యాడు.
ఒక మాట ప్రార్థన చేస్తాడు యోహాను సువార్తలో, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నా, నా యందు విశ్వాసం ఉంచిన వీరు కూడా మన యందు ఏం కావాలంటే ఏకం కావాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఆకాంక్ష ఏంటో తెలుసా? తండ్రి నీవు నేనేమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. మనం కలిసి ఉన్నామే, అదేవిధంగా వీరు కూడా మనలో ఏమై ఉండాలంటే ఏకమై ఉండాలి. ఎంతమంది ఆశపడుతున్నారు దేవునితో ఏకమవ్వాలంటే? మనుషులతో, సంఘంలో విశ్వాసులతో, సహోదరులతో నువ్వు ఐక్యంగా ఉంటూ నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు దేవునితో ఏకమవుతావు, అప్పుడు నువ్వు తండ్రితో ఏకమవుతావు, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుతో ఏకమవుతావు, ఐక్యపరచబడతావు. అందుకే యేసుక్రీస్తు వారు మధ్యవర్తిత్వాన్ని వహించడానికి లోకానికి వచ్చి మనల్ని ఆయన ముందు తనతో ఐక్యపరచుకొని తనతో పాటు మనల్ని కూడా తండ్రితో ఏం చేశాడంటే ఐక్యపరిచాడు. హల్లెలూయా. చెప్పండి గట్టి, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క మహిమ తేజస్సు కాదు, ఆయన ముందు తన దగ్గరకు మనల్ని ఆకర్షించుకున్నాడు. తర్వాత మనల్ని ఆయన తనతో కూడా కలుపుకొని ఎక్కడికి తీసుకెళ్ళాలని ఆయన ఉద్దేశం అంటే తండ్రితో ఐక్యపరచడం కోసం. హల్లెలూయా. ఈ గొప్ప భాగ్యాన్ని ఇవ్వడం కోసం యేసుక్రీస్తు వారు మానవావతారిగా ఈ లోకానికి వచ్చాడు, నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. నింగికి నేలకు మధ్య వేలాడి తన ప్రాణాన్ని దారపోసాడు, విలువ పెట్టి నిన్ను కొన్నాడు, అమూల్య రక్తాన్ని దారపోసి నిన్ను విమోచించాడు. ఆయన పొందిన గాయాల్లో నీకు స్వస్థత వచ్చింది, ఆయన కార్చిన పవిత్ర రక్తంలో నీకు విమోచన కలిగింది, ఉగ్రతలో నుంచి రక్షింపబడ్డావు, నీతిమంతునిగా తీర్చబడ్డావు, నిత్యరాజ్యానికి వారసుడు అవడానికి ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఆయనకేమి ఇచ్చిన రుణం తీర్చగలం? ప్రభు అందుకే చెప్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. తండ్రితో మనల్ని ఐక్యపరచడం కోసం, తనతో మనల్ని ఐక్యపరచుకోవడం కోసం ఆయన ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. ప్రాణత్యాగం చేసి మనలో ఏం చూడాలని ఆయన కార్యం, ఉద్దేశం అంటే ఐక్యమత్యాన్ని చూడాలని, ఐక్యతను చూడాలని. అది ఆయన ఉద్దేశం. సంఘంలో ఐక్యత లేకపోతే సాతానుడు పడగొడతాడు, సహోదరుల మధ్య ఐక్యత లేకపోతే సాతానుడు చెడగొడతాడు, విశ్వాసుల మధ్య ఐక్యత లేకపోతే సంఘం మనోహరమైన స్థితిలోకి వెళ్ళలేదు, ఎదగలేదు. కనుక విశ్వాసులు జాగ్రత్త. ఇవి సాధారణమైన విషయాలుగా తీసుకోవద్దు, లోతైన ఆత్మీయ అనుభవాలు. నేను మందిరానికి వెళ్తున్నాను అనుకోబాకు, ప్రార్థనకి వెళ్తున్నాను అనుకోబాకు, నాకు ఎవరితో పని లేదు అనుకోవద్దు. కొంతమందికి ఎంత హాయిగా ఉందో, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా. లేచారు స్తోత్రం చెప్పండి గట్టిగా. లేచారు పర్లేదు, దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజి. చెప్పాగా వాళ్ళు లేచారని, ఇంకెక్కువ పాడక్కర్లేదు, మళ్ళీ పాడితే టైం లేదు. ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే తండ్రితో ఎడబాటైన మన సంబంధాన్ని కలపడం కోసం. తండ్రి రూపం, తండ్రి తేజస్సు, తండ్రి మహిమ కలిగిన ఆయన ఆ పరలోక తేజస్సును, మహిమను, దేవుని మూర్తిమత్వాన్ని అన్నిటినీ ఈ లోకానికి తీసుకొచ్చాడు. తండ్రి మహిమ, తండ్రి యొక్క మూర్తిమత్వం అన్నిటినీ తీసుకొచ్చి ముందు తనతో మనల్ని ఐక్యపరచుకోవాలని తన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, తర్వాత వీళ్ళందరినీ తండ్రితో ఐక్యపరచాలని దేవునికి ప్రార్థన చేశాడు. మీకు వీలైతే ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం.
వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలి. యోహాను సువార్త, వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని, చదవాలని నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. ప్రభువారు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో అంటే 17వ అధ్యాయంలోకి రండి, 17వ అధ్యాయంలోకి రండి త్వరగా. 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. 5వ వచనం, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ప్రియులారా, అలాగా దేవునికి ప్రార్థన చేస్తూ ఈ విధంగా చెప్తున్నాడు ప్రభువారు. అందరూ 10వ వచనంలోకి రండి. నావన్నీ నీవి, నీవియు నావి. చెప్పండి. ప్రభు యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, తండ్రి నీవన్నీయు నావి, నావన్నీయు నీవి. అంటే మనం ఐక్యంగా ఉన్నాం. మీరు 11వ వచనంలోకి రండి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను, నేనికను లోకములో ఉండను, వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఇప్పుడు యేసుక్రీస్తు ఉద్దేశం మనకు తెలియాలి. ఏంటంటే యేసుక్రీస్తు ఉద్దేశం, తండ్రి నీవు నేనేమై ఉన్నాం, ఏకమై ఉన్నలాగున. అందరు ఆ మాటలు చూడండి. తండ్రి, పరిశుద్ధుడు అయిన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. తండ్రికి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మనం ఏకమై ఉన్నలాగున వారు కూడా ఎలా ఉండాలి, ఏకమై ఉండాలని. ఎంతమందికి అనిపిస్తుంది? ఏదో ఊరికే మందిరానికి రావడం ఆశీర్వాదం, దీవెన, నీ భక్తిని గురించి ఉప్పొంగొద్దు. నీకు ఐక్యత చాలా అవసరం. అది నిన్ను దేవునితో, ప్రభువుతో, తండ్రితో ఏకం చేసేది అవుతుందన్నమాట. అందువలన ఐక్యతను కోల్పోవడానికి ఎవరు ఇష్టపడద్దు. ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం, ఐక్యతలో ఉన్న బలం, ఐక్యతలో ఉన్న పట్టు. ఇప్పటి వరకు చాలా విషయాలు ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాను. ఈ కథలు అయితే అవ్వచ్చు, కానీ ప్రభు ఉద్దేశం ఇదిగో ఇక్కడ రాయబడింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్దామా రండి దయచేసి. 21వ వచనం, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీయందు నేను ఉన్నలాగున వారు మనయందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రమే ప్రార్థించటం లేదు, వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు వారు అందరూ ఏకమై ఉండాలని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్పాడు ఏంటంటే, నీవు నేను ఏకమై ఉన్నాం కదా, అంత మాత్రమే కాదు, వారు ఏకమై ఉంటాం అంత మాత్రమే కాదు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నీవు నేను ఏకమై ఉన్నాం కదా, అంత మాత్రమే కాదయ్యా, మనం ఏకమై ఉన్నాం, దాన్ని ఎవరు మార్చలేరు. అలాగే వాళ్ళు కూడా ఏకమై ఉండాలి, వాళ్ళు కూడా ఏకీభవించి ఉండాలి. అలా చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రమే ఏకమై ఉండాలని చెప్పట్లేదు. ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు ప్రభువారు అక్కడ. అదేంటంటే, నాయందు నీయందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థన చేయట్లేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచిన వారును మనతో పాటు ఏమై ఉండాలంటే ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందరూ స్తోత్రం చెప్పండి. 22వ వచనం అందరూ చూడండి. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. అందరూ స్తోత్రం చెప్దామా? యేసుక్రీస్తు వారి ఉద్దేశం మనకు అర్థమైతే ఆయన కోరుకున్న ఐక్యతను కోరుకుంటాం. ఆయన అంటున్నాడు, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నాం, వారు కూడా ఎలా ఉండాలి, ఏకంగా ఉండాలి. ఆ ఏకం అంటే వాళ్ళకు వాళ్ళే కాదు,
నేను నువ్వు ఏకమైనట్టుగా వాళ్ళు కూడా మన యందు ఏమై ఉండాలంటే ఏకమై ఉండాలి. తండ్రితో, కుమారుడితో, పరిశుద్ధాత్మతో ఏకమైన ఆ ఆత్మ సంబంధమైన జీవితం ఎలా ఉంటుందంటే, అభిషేక సంబంధమైన పరిమళ తైలం అహరోను గడ్డం మీదుగా కారి అంగిలి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలంలాగా అది మనోహరంగా ఉంటుంది, మేలుగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, నిత్య జీవానికి వారసులనుగా చేస్తుంది. అట్టి కృప దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రభు చెప్తున్నాడు, అందుకే మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మనకిచ్చి ఆ అనిత్యత్వంలో మనల్ని ప్రవేశింపజేయడం కోసం మనకిచ్చి ఆయన నిత్యత్వంలో ఆయనతో పాటు మనం తండ్రితో ఏకమై ఉండాలని ఈ లోకానికి వచ్చి ప్రాణత్యాగం చేశాడు. ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని జ్ఞాపకం చేసుకొని ఐక్యత లేని లోపాన్ని తీసివేసుకొని ఐక్యత కలిగి ఉండడానికి ఇష్టపడి దేవుని కొరకు ఐక్యంగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. దయచేసి ప్రార్థన చేసుకుందాం.